హలో గైస్, వెల్కమ్ టు మూవీ స్పెక్టర్. ఆఫీసర్ మూవీ చూసాను, నాకైతే నచ్చింది. నార్మల్ గా మలయాళం మూవీ స్టార్టింగ్ లో స్లోగా ఉండి క్లైమాక్సెస్ మంచి రేసీ స్క్రీన్ ప్లే తో ఉంటాయి. బట్ ఇది మాత్రం స్టార్టింగ్ నుంచి పరిగెడుతూనే ఉంది. ఆఫ్టర్ ఏ సస్పెన్షన్ డ్యూటీలో జాయిన్ అయిన మన ఆఫీసర్ సార్ ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ కేసుకి చాలా కేసులు లింక్ అయి ఉంటాయి. అలా ఒక్కోదాన్ని తెలుసుకుంటూ ఆ క్రైమ్స్ చేసింది ఎవరు అని తెలుసుకుంటాడు. ఇంతకీ ఆ క్రైమ్స్ చేసింది ఎవరు, వాళ్ళని ఎలా పట్టుకున్నారో తెలియాలంటే మూవీ చూడాలి. జీతూ అష్రఫ్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో హీరో ఇంట్రడక్షన్ సీన్ ఉంటది, అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. మెంటల్ కండిషన్ బాగోని ఒక డిస్టర్బ్డ్ పోలీస్ ఆఫీసర్ లాగా చూపిస్తారు. ఇదేం క్యారెక్టర్ రా అనిపించేలా ఉంటది. తర్వాత ఇంటర్వెల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది. హీరో వెతికే అక్యూజ్డ్ అండ్ హీరో ఒక లిఫ్ట్ లో కలుస్తారు. వాళ్ళకి తెలుసు హీరో ఎవరు అనేది, కానీ హీరోకి తెలియదు తను వెతికే పర్సన్ వాళ్లే అని. ఆ సీన్ మాత్రం మామూలుగా లేదు. అప్పుడు వచ్చే బీజిఎం కూడా ఎక్సలెంట్ గా ఉంది. మూవీలో అన్ని క్రైమ్ సీన్స్ కి ఆరిజిన్ ఒకే బస్ లో ఉంటుంది. అది మాత్రం ఇంట్రెస్టింగ్ గా కొత్తగా ఉంది. అలాగే సెకండ్ హాఫ్ లో ఒక ర్యాప్ సాంగ్ ఉంది, అది కూడా బాగుంది. లాస్ట్ లో క్లైమాక్స్ తర్వాత ఎండ్ కార్డ్స్ ముందు వచ్చే సీన్ కూడా మంచి కిక్కిస్తుంది. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే హీరో కుంచాకు బోబన్ ఎక్సలెంట్ గా చేశారు. మెయిన్ గా స్టార్టింగ్ లో ఒక అరగంట తన యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. హీరోయిన్ ప్రేమని కూడా ఉన్నంతలో తన రోల్ ని జస్టిఫై చేశారు. విలన్ గ్యాంగ్ కూడా కొన్ని చోట్ల కొంచెం ఓవర్ గా అనిపించినా ఓవరాల్ గా బాగానే యాక్ట్ చేశారు. టెక్నికల్ గా మాత్రం మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. రాబీ వర్గీస్ రాజ్ తన సినిమాటోగ్రఫీతో క్రైమ్ థ్రిల్లర్ జానరా మూడ్ ని బాగా సెట్ చేశారు. జేక్స్ బిజోయ్ బీజిఎం సీన్ ఎలివేషన్ కి బాగా హెల్ప్ అయింది. ఎడిటింగ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ వర్క్ అయింది. విఎఫ్ఎక్స్ వర్క్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. మూవీలో ప్లస్లు అయితే డైరెక్షన్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, బీజిఎం. మైనస్లు అయితే కొంత ల్యాగ్. ఓవరాల్ గా మూవీ నాకైతే నచ్చింది. క్రైమ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్ గా నచ్చుతుంది. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో తెలుగు, మలయాళం ఇంకా అదర్ ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీలో బ్యాడ్ లాంగ్వేజ్, అడల్ట్ సీన్స్ లేవు, కానీ కొన్ని సీన్స్ డిస్టర్బ్డ్ గా ఉంటాయి. సో సింగిల్ గా చూడటం బెటర్. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.